కృపాసత్య సంపూర్ణునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు సర్వ సమృద్ధి కలుగజేసి మనలను గడిచిన మాసమంతయును తన కంటి పాపవలె కాచి కాపాడి కృప చూపిన ఆ ప్రేమామయునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీతిమంతుడు తిరిగి పైకి లేచును. దీని ధ్యానార్థమై మనము సామెతలు 24వ అధ్యాయము 16వ వచనములోని మొదటి భాగము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుడిన ప్రియమైన వారలారా, మన జీవితములలో ఎన్నో ఒడిదుడుకులు సంభవించుచూ ఉండి ఉండవచ్చును. అనేక పర్యాయములు మనము పడిపోయి ఉండవచ్చును కూడా, లేదా కొన్నిసార్లు దేవుని నుండి తొలగిపోయి ఉండి ఉండవచ్చును. కాని మనము జ్ఞాపకం ఉంచుకొనవలసిన కార్యం ఏమనగా, నీవు ఏ స్థితిలో నుండి పడిపోయి ఉన్నావు లేదా ఏ స్థితి నుండి దేవునికి దూరముగా వెళ్ళుచున్నావనున్నది కాదు, కాని నీవు తిరిగి ఏ విధముగా స్థిరపడి పైకి లేచి దేవునిలో నిలబడి ఉన్నావనున్నదియే ముఖ్యమై ఉన్నది. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడు అడుగులు నేర్చుకొనుచున్నప్పుడు క్రిందకి పడుట, తిరిగి ప్రయత్నించి పైకి లేచుట సర్వసాధారణమైన కార్యమై ఉన్నది. అది చూచి తల్లిదండ్రులు మురుసుకొనితరు కూడా. అదే ఒక పిల్లవాడు లేవలేని స్థితిలో ఉన్నట్లయితే అతనిని చూచి తల్లిదండ్రులు మురుసుకొనిదరా? కాదు కదా. దేవుడు కూడా అదే రీతిగా చేయును. నీవు దేవునిలో జీవించుచున్నప్పుడు నీ అవిధేయత వలనో లేదా కావాలని కొన్ని లోక కార్యములను బట్టి నీ ఆత్మీయ జీవితములో పడిపోయినప్పటికీ పశ్చాత్తాపముతో ఆయనకు మొరపెట్టిన ఎడల నిన్ను కనికరించి పైకి లేవనెత్తుదురు. అదే ఆ కుంటి పిల్లవాడి వలె నీ అతిక్రమములను దాచిపెట్టి ఆత్మీయ జీవితములో పూర్తి వికలాంగుడిగా మారినట్లయితే తిరిగి నిన్ను పైకి లేవనెత్తుట అసాధ్యమైన కార్యమై ఉన్నది. నీతిమంతునిగా జీవించుచున్నవారు చిన్న తప్పిదము చేసినను తమ అంతరాత్మచే గృచ్చబడిన వారే తిరిగి దేవుని వైపు మళ్ళుదురు. విశ్వాస జీవితము అనునది పట్టుదలతో మరియు ఎంతగా తిరిగి ప్రభువునకు చేరువవుదువో అని పెట్టబడు ఒక పరీక్షే అని చెప్పుకొనవచ్చును. ప్రియమైన దేవుని జనమా, మన మూలవాక్యమును గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనముల ప్రకారము దేవుని వెంబడించు వారికి సైతం పోరాటములు మరియు వైఫల్యాలు తటస్థించును. అయితే మనం నీతిమంతునికి అనీతిమంతునికి గమనించవలసిన వ్యత్యాసము ఏమిటంటే, నీతిమంతులు అలాగే కృంగి కృషించి నష్టపోయినను దేవుని యందలి గల విశ్వాసమును బట్టి తిరిగి పైకి లేచుదురు. ఇటువంటి వాక్యమునకు ఒక ఉదాహరణ ఏమిటంటే, యేసుకు అత్యంత ప్రియమైన శిష్యుడిగా ఉండిన పేతురు యొక్క జీవితము. పేతురికి దేవుని వెంబడించే విషయములో, ఆయన కార్యములు చేయు విషయములో అత్యాసక్తి కలిగిన వ్యక్తిగా మన పరిశుద్ధ గ్రంథమునందు చూడగలము. అయినప్పటికీ యేసును ముమ్మారు తెలియదని బొంకి పెద్ద తప్పునే చేసి ఉన్నాడని చెప్పవచ్చును. ఆ సంఘటనకు ముందు నేను నిన్ను వదిలి పోనే పోను ప్రభువా అని అనేకమైన మాటలు హామీ ఇచ్చి ఉన్నాడు. మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనమును గమనించినట్లయితే, కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగువని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చెను అని చదువుచున్నాము. పేతురు యొక్క జీవితము నుండి ఒక్క విషయము మనము నేర్చుకొనవచ్చును. మనము పడిపోయినను దేవుని యొక్క కృప మనలను పైకి లేవనెత్తి ఆయన మహిమకై అద్భుతముగా వాడుకొనగలడు. ఆ విధముగా వాడబడుటకు పేతురు చేసిన కార్యమేమి? అతడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అవును, అతడు కన్నీటితో తన తప్పును ప్రభువు దగ్గర ఒప్పుకొని ఉన్నాడు. మనము పడిపోయిన స్థితి నుండి పైకి తిరిగి లేవవలెనని అనుకొనినట్లయితే పేతురుకున్న అటువంటి పశ్చాత్తాపమైన హృదయము మనందరికీ చాలా అవసరమై ఉన్నది. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు మనలను నూతన పరచుటకును పైకి లేవనెత్తుటకును సమర్థుడై ఉన్నారు. మన జీవితములో
జీవితంలో ఎన్నిసార్లు పడిపోయి ఉన్నామని ఆలోచించుట కంటే ప్రభువు యొక్క కృపను బలమును పొందుకొని ఎంత త్వరగా ఆ స్థితి నుండి పైకి లేచామని ఆలోచించి ప్రభువును స్తుతించవలెను. కాబట్టి నీతిమంతుడు పడిపోయినను సింహము వలె ధైర్యముగా ఉండి తిరిగి పైకి లేచుదురు. ఎందుకనగా వారి యొక్క విశ్వాసము బలము ప్రభువునందు కదల్చబడనిదై ఉన్నది. అటువంటి జీవితమును చేసి నీతిమంతులముగా మార్చబడుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. ప్రభువు ఈ మాసమంతయును కూడా ఆయన యొక్క నీతిని బట్టి మనలను మరియు మన కుటుంబములను కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు. మనుషులందరూ నన్ను తృణీకరించినను, మారని యేసున నిరీక్షణయే. మనుషులందరూ నన్ను తృణీకరించినను, మారని యేసున నిరీక్షణయే. తల్లి వలె నన్ను కౌగిలించుకొని ధైర్యంతో జీవింప అభయము సాగెను. తల్లి వలె నన్ను కౌగిలించుకొని ధైర్యంతో జీవింప అభయము సాగెను. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నిస్సహాయములో సహాయమునాయసి నిన్ను నే విడువను ఎడబాయన నేను. నిస్సహాయములో సహాయమునాయసి నిన్ను నే విడువను ఎడబాయన నేను. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. దురాత్మ సమూహములు నాతో పోరాడగా, దుష్ట శక్తుల క్రియలు పీడించగా. దురాత్మ సమూహములు నాతో పోరాడగా, దుష్ట శక్తుల క్రియలు పీడించగా. ప్రధానాధికారులను నిరాయుధులను చేసి ప్రాణం పెట్టిన
యేసే జయోత్సవమిచ్చెను. ప్రధానాధికారులను నిరాయుధులను చేసి ప్రాణం పెట్టిన యేసే జయోత్సవమిచ్చెను. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. క్షీణించినప్పుడు యేసు వాక్కులు నన్ను బాగు చేసెను. మరణవ్యాధితో దేహం క్షీణించినప్పుడు యేసు వాక్కులు నన్ను బాగు చేసెను. బలహీన ఈ శరీరం కృపతో బలపరచెను. భయపడను నేనిక యేసు నాతో ఉన్నాడు. బలహీన ఈ శరీరం కృపతో బలపరచెను. భయపడను నేనిక యేసు నాతో ఉన్నాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. ప్రధానత యేసు కీర్తించినప్పుడు మహిమ కిరీటం నాకు ఇచ్చెనుగా. ప్రధానత యేసు కీర్తించినప్పుడు మహిమ కిరీటం నాకు ఇచ్చెనుగా. ఆ నిరీక్షణతోనే ప్రభుని సేవించెదం. ఈ లోక సుఖాలను మరచి జీవించెదం. ఆ నిరీక్షణతోనే ప్రభుని సేవించెదం. ఈ లోక సుఖాలను మరచి జీవించెదం. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు